నమస్తే. లేత బుర్రలు కొక్కిరిస్తే ఆతగాళ్లతో ఏమి గాని తాతల నాటి కథలు తవ్విపోస్తాను. అలాగే ఇంకొక తెలంగాణలో ఒక మోటు సామెత ఉంటుంది. ఇందాక చెప్పింది విశ్వనాథ వారి కోకిలమ్మలోది. సూది కోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడ్డాయంట. తెలంగాణలో ఒక మోటు సామెత. సూది కోసం సోదికని పోతే పాత రంకులన్నీ బయటపడ్డాయంట. నిన్న ప్రధానమంత్రి పార్లమెంట్లో దాదాపు 1.5-2 గంటల పాటు రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆయన స్పీచ్ నేను కాస్త ఆలస్యంగా చూసిన. నిన్న ఆయన మాటలు చూసిన తర్వాత ఇవి గుర్తొచ్చినాయి నాకు. విశ్వనాథ వారి అన్నారు కదా, తాతల నాటి కథలన్నీ తవ్విపోస్తానని 4 తరాల చరిత్ర తీశారు మోదీ. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ది గ్రేట్ కాంగ్రెస్ పార్టీవి 4 తరాల చరిత్ర తీశారు. ఒక వంశం, ఒక కుటుంబం ఈ దేశానికి ఎంత నష్టం చేకూరుస్తోంది, ఒక దౌర్భాగ్యంగా, ఒక దురదృష్టంగా ఈ దేశానికి దాపురించింది, ఒక శాపంలో దాపురించింది రాజ్యాంగానికి, ఈ దేశానికి అని ఆయన మాట్లాడినరు. రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హతే లేదు అన్న కాంగ్రెస్, అలాగే రాహుల్ గాంధీ అండ్ కో మాటలకు ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చిండ్రు. గట్టిగంటే మామూలు కాదు, ఉతికి ఆరేసిండ్రు అంటాం కదా, ఆ స్థాయిలో ఆరేసిండ్రు ఉతికి. ఎలా రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు, రాజ్యాంగ విలువల్ని ఎట్లా వాళ్ళు నాశనం చేశారో ఆయన పాయింట్ టు పాయింట్ చెప్పుకొచ్చారు. తరతరాలుగా వాళ్ళు చేసిన రాజ్యాంగానికో దేశానికో వాళ్ళు చేసిన రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతూ దేశానికి చేసిన నష్టాన్ని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ పాలనలో, కాంగ్రెస్ పాలనలో గాంధీ నెహ్రూ కుటుంబ పాలకుల చేతిలో దేశం ఏ స్థితికి ఎట్లా వెళ్ళిపోయింది ఆయన ఎమర్జెన్సీ సహా చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. హక్కుల ఉల్లంఘన, పౌరుల హక్కుల ఉల్లంఘన ఎట్లా జరిగింది వాళ్ళ హయాంలో దేశంలో అనేది ఆయన ప్రస్తావించారు, ఉదాహరణలతో సహా. నెహ్రూ నుంచి 4వ తరం వరకు కూడా. ది గ్రేట్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎలా అపహాస్యం చేశారు. 1951లో మొదటి రాజ్యాంగ సవరణతో మొదలు పెడితే ఎడాపెడా సవరణలు చేసుకుంటూ రాజ్యాంగంతో ఎలా ఆడుకున్నారు. ఒక పవిత్రంగా భావించే, ఒక ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పవిత్రమైనదిగా భావించే రాజ్యాంగాన్ని వాళ్ళు సొంత ఆస్తిగా ఎడాపెడా సవరణలతో ఎలా దుర్వినియోగం చేశారు, ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు రాజ్యాంగ సవరణ పేరుతో అనేదాన్ని చెప్పుకొచ్చారు. 1951లోని మొదటి సవరణ మొదలుపెట్టి 75లో ఎమర్జెన్సీ సందర్భంగా, ఎమర్జెన్సీ ఆయన తనయ ది గ్రేట్ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అంటారు. ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అని చెప్పుకుంటారు కదా, ఆ ఇందిర ఏం చేశారు ఆయన చెప్పుకొచ్చారు పార్లమెంట్లో. ఆ తర్వాతి తరం రాజీవ్ గాంధీ ఏం చేశాడు, షాబానో కేసును కూడా ఆయన మెన్షన్ చేశారు నిన్న మోదీ. ఈ సందర్భంగా చేసిన సవరణ ఎట్లా వాళ్ళ వ్యవస్థను వాళ్ళ చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్నారో చెప్పిండ్రు ఆయన. 75 సార్లు 55 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన, స్వతంత్రం వచ్చిన నుంచి కూడా 55 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 75 సార్లు ఎలా రాజ్యాంగ సవరణలు చేసింది అని ఆయన చెప్పుకొచ్చిండ్రు. ఆ కుటుంబం చేసింది సవరణలను చెప్పుకొచ్చారు. ఎందుకు పనికిరావని చెప్పారు ఆయన. అదే సమయంలో తాము చేసిన రాజ్యాంగ సవరణల గురించి కూడా ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ వంటివి, ఆర్టికల్ 370 కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేతకు సంబంధించి ఇలాంటివన్నీ కూడా ఆయన గుర్తు చేస్తూ అసలు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు మాకే ఉంది, భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్తూ వాజ్పేయిని కూడా గుర్తు చేశారు ఆయన. వాజ్పేయి ఎలా ఒక రాజ్యాంగ స్ఫూర్తిని ఎట్లా చాటారో, బీజేపీ ఎట్లా రాజ్యాంగ స్ఫూర్తిని చాటుకుంటూ వస్తుంది, వాళ్ళు ఎట్లా రాజ్యాంగాన్ని వక్రీకరించారో కాంగ్రెస్ పార్టీ నిండు సభలో అడ్డంగా నరికేశారు, కడిగి పారేశారు, ఉతికి ఆరేశారు. ఇందాక చెప్పినట్టు ఉతికి ఆరేశారు. అందుకని ఇందాక నేను ఆ మాట అన్నా, రాజ్యాంగం గురించి వీళ్ళు మాట్లాడారు కదా, సోది కోసం సోది, అందుకే ఆ మాట అన్నా. కానీ ఈ సమయంలో తెలియాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. దాదాపు 1.5-2 గంటల పాటు పెద్ద ఆయన మాట్లాడారు దాని గురించి. ఎంత దుర్మార్గం అంటే, రాజ్యాంగ సవరణ అమెండ్మెంట్ అంటే మనకి గుర్తొచ్చేది 42వ రాజ్యాంగ సవరణ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం. ది గ్రేట్ ఇందిరాగాంధీ చేసిన ఘనకార్యం అది. ప్రవేశికలోనే, పేటికలోనే, రాజ్యాంగ ప్రవేశికలోనే సామ్యవాదం, లౌకికవాదం
సోషలిజం అండ్ సెక్యులరిజం పదాల్ని జొప్పించారు ఆమె. ఏదైనా సరే ఒక రాజ్యాంగ సవరణ జరగాలంటే పార్లమెంట్లో చర్చ జరగాలి. పార్లమెంట్లో చర్చ జరగాలి. మెజారిటీ ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు ఉభయ సభల్లో మెజారిటీ ప్రజాప్రతినిధులు పార్టీలో ఆమోదం తెలపాలి. అప్పుడు రాష్ట్రపతి ముద్ర వేయాలి. అప్పుడు రాజ్యాంగ సవరణ జరుగుతుంది. కానీ 42వ రాజ్యాంగ సవరణ తనకు అనుకూలంగామైన పరిస్థితి లేదని ప్రవేశికనే మార్పించేసింది రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా. పార్లమెంట్ కన్సర్న్ లేకుండా సవరణ జరిగింది. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ వీటి అంశాల సవరణ కాదు, రాజ్యాంగ ప్రవేశికనే మార్చేశారు. రాజ్యాంగ ప్రవేశికలో సెక్యులరిజం అనే పదాన్ని జొప్పించారు. రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు పిచ్చోళ్ళ, తెలివి లేనోళ్ళ, ఈమె దృష్టిలో, ఇందిరాగాంధీ దృష్టిలో, కాంగ్రెస్ దృష్టిలో అడిగేవాళ్ళు లేక కదా అప్పుడు. ఆ సెక్యులరిజం అనే పదాన్ని ప్రవేశికలో జొప్పించడం వల్ల దేశం ఎంత ప్రమాదకర స్థితిలోకి వెళ్ళిందో మనందరం చూస్తున్నాం కదా. మన ముందు తరాల వాళ్ళని అడిగితే ఇంకా బాగా చెప్తారు. ఒక భారతదేశమే ఒక సెక్యులర్ స్వభావము, హిందువులందరిలో ఒక లౌకిక భావన ఉంటుంది. అసలు అవి మనవి కాదు, సెక్యులర్ అలాగే సోషలిజం అనేవి అని కదా వాళ్ళు వద్దనుకున్నారు. కానీ ఆ పదాలకు, సోషలిజం సెక్యులరిజం అనే పదాలకు అర్థం తెలియక రాజ్యాంగంలో పెట్టింది ఇందిరాగాంధీ. అది పార్లమెంట్ కన్సర్న్ లేకుండా, ఎలాంటి చర్చ జరగకుండా, ఏ పార్టీలు ఇతర అప్పుడు కూడా ఉంది ప్రతిపక్షం. వాళ్ళంత బలమైన అధికార పక్షంగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు అప్పుడు ఉన్నాయి కదా. కానీ ఎవరి అభిప్రాయంతో సంబంధం లేకుండా, దేశంలో చర్చే జరగకుండా రాష్ట్రపతి ఆర్డినెన్స్తో సోషలిజం సెక్యులరిజం అనే పదాలు రాజ్యాంగ ప్రవేశికలో జొప్పించబడ్డాయి. అంబేద్కర్ లాంటి వాళ్ళ స్ఫూర్తి ఏంటి అసలు? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సహా ఎంతోమంది వాళ్ళకు తెలియకనా భారత్ సర్వమత సమభావననే భారత సిద్ధాంతం అని కదా వాళ్ళు రాజ్యాంగాన్ని ఆ దృష్టిలో పెట్టుకునే కదా రాజ్యాంగాన్ని రచించింది. ప్రత్యేకంగా ఆ పదం అవసరం లేదని కదా, సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలు మన భారతీయుల హిందువుల స్వరూపానికి, భారతీయతకు అవసరం లేదని కదా వాళ్ళు అందులో రచనలో చేర్చింది. రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత అంబేద్కర్ మాట్లాడారు, ఉపన్యాసం ఇస్తారు, సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు ఆయన. మనందరిది బంధుభావన అంటే మనకు భేద భావాలు లేవు, మనందరము ఒకటే దేశ ప్రజలము, అందరికీ ఒకే రకమైన న్యాయము చట్టము ఉండాలనేది ఆయన ఉద్దేశం. అలాంటి ఆలోచనలు ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు రచించిన రాజ్యాంగ ప్రవేశికనే మీరు మార్చారే కాంగ్రెస్ పార్టీ అండ్ ది గ్రేట్ ఇందిరాగాంధీ. మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉన్నట్ట కాంగ్రెస్ పార్టీకి? ఎవరిని మీరు సంతృప్తిపరచడానికి, ఎవరి కోసం ఈ సవరణలు చేశారో తెలీదా? ముఖ్యంగా ఆర్టికల్ మన సవరణ 42వ రాజ్యాంగ సవరణ, రాజ్యాంగంలో ఏదో ఆర్టికల్ని మార్చడం కాదు, రాజ్యాంగ ప్రవేశికనే మార్చారు. ఎవరితో సంబంధం లేకుండా, పార్లమెంట్తో సంబంధం లేకుండా. నిన్న మొన్న 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి కూడా జస్ట్ నేను వీడియో చేశాను, చూడొచ్చు. 4 రోజుల క్రితమే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ల మీద విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. 4 వారాల్లోపు అఫిడవిట్ సమర్పించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022-21 నుంచి అది నడుస్తూ వస్తుంది. ఆ చట్టం గురించి ఎంత భయంకరం అంటే, భారతదేశ రాజ్యాంగము 47లో స్వతంత్రం వస్తే 1950లో మనం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకుంటే, రాజ్యాంగం 50 నుంచి అమల్లోకి వస్తే 1947 నుంచి యథాతథంగా ఉండాలనేది 1991 ప్రార్థనా మందిరాల చట్టం అనమాట, ప్రార్థనా స్థలాల చట్టం. ఎంత దుర్మార్గం తెలుసా? దాని మీదే కొందరు పిటిషన్స్ వేస్తే ఇప్పుడు మొన్న 4 రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇంకా వీళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీవి, కాంగ్రెస్ నాయకులవి, గాంధీ నెహ్రూ కుటుంబాలై ఎంత చేసిన ఘోరాలు, అన్యాయాలు అంటారు కదా, మనకు ఊళ్ళలో రాస్తే రామాయణం అంతా చదివితే భారతం అంతా అని, అంతకన్నా పెద్దగా అవుతుంది, కొండవీటి శాంతాడంత అవుతుంది. వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళు చేసిన పనులు, దుర్మార్గాలు అనుభవిస్తున్నాం ఇప్పుడు మనం. తీన్బిగా అనే ప్రాంతం ఉంటుంది, బంగ్లాదేశ్ భారత్ సరిహద్దు ప్రాంతాలు అప్పనంగా ఇచ్చేశారు ది గ్రేట్ పివి నరసింహారావు 1992లో. అది కూడా ఎక్కడ పార్లమెంట్ కన్సర్న్ లేదు, పార్లమెంట్లో అసలు చర్చ లేదు.
దేశ ప్రజలకు తెలీదు. ఈయన రాసిచ్చే వారికి మన భూభాగాన్ని తీన్ బిఘా అనే భూభాగాన్ని బంగ్లాదేశ్కి రాసిచ్చేశారు ఆయన, కాంగ్రెస్ ప్రధాని. కచ్చదీవు తమిళనాడుకు ఆనుకొని ఉంటే ఒకప్పుడు మనకి రక్షణ రంగానికి సంబంధించి ఒక కీలకమైన స్థావరంగా కచ్చదీవులు ఉండేవి. కచ్చదీవులు చిన్న దీవుల సమూహము. నెహ్రూ శ్రీలంకకు రాసిచ్చేశాడు. దానికి డిఎంకే సపోర్ట్, ది గ్రేట్ ద్రవిడ పార్టీ, ద్రవిడ మున్నేట్ర కగరం పార్టీ సపోర్ట్. అది కూడా పార్లమెంట్తో సంబంధం లేదు, ఎంపీల మధ్యలో చర్చ లేదు, ఏది లేదు. ఆ మూల ఈ మూల, ఆ మూల ఆ ప్రధాని, ఈ మూల ఈ ప్రధాని, ఇద్దరు కాంగ్రెస్ ప్రధానులు రాసిచ్చేశారు 2 దేశాలకి. వీళ్ళు రాజ్యాంగం గురించి, రాజ్యాంగ హక్కుల గురించి, రాజ్యాంగ విలువల గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి, పౌరుల హక్కుల గురించి మాట్లాడతారు. అర్హత ఉందా అసలు కాంగ్రెస్ పార్టీకి? అదే ప్రధానమంత్రి నిన్న నరేంద్ర మోదీ చెప్పబోయారు. 4 తరాలను కూడా, స్వతంత్రం వచ్చిన రోజుల నుంచి కూడా 4 తరాలను ఏకి పడేశాడు. రాహుల్ గాంధీ కూడా సొంత ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని అపోజ్ చేస్తూ పేపర్లు చింపేశారు పార్లమెంట్లో. ఆయనకి రాజ్యాంగం మీద పార్లమెంట్లో ఒక ప్రభుత్వం ఆమోదించిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పేపర్లు చించి ఇలా విసిరేస్తే రాజ్యాంగం మీద గౌరవం ఉన్నట్టు. చాలా దుర్మార్గాలు, మళ్ళీ చెప్తున్నా, కొండవీటి చాంతాడంటుంటుంది వీళ్ళవి చెప్పడానికి ఈ కథలన్నీ. కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన ద్రోహం, హిందువులకు చేసిన ద్రోహం చెప్పాలంటే. ఇప్పుడు అనుకుంటున్నాం మనం ప్రధాని మోదీ వచ్చిన తర్వాత విదేశాంగ విధానం చాలా బాగుంది మనకి అని. ఒకప్పుడు చెప్పన్ కంట్రీస్ అనే 56 దేశాలు భారతదేశం, భారత ఉపఖండంగా కలిసి నేపాల్, శ్రీలంక, బర్మా, టిబెట్ ఇలాంటివన్నీ కూడా. ఏ దేశంతో సఖ్యత లేదు వాళ్ళ ఇదిలో. సఖ్యత అంటే ఇప్పుడు రాసిచ్చేశారు, ఆమూలు ఈమూలు రాసిచ్చేశారు, చిచ్చు పెట్టి కూర్చున్నారు. లౌకికవాదం అంటేనే మైనార్టీల రక్షణ, సెక్యులరిజం అనే అర్థాన్ని మార్చేశారు, పూర్తిగా కన్వర్ట్ చేసేశారు. దాని మీనింగ్నే పూర్తిగా మైనార్టీల రక్షణ మాత్రమే ముఖ్యం. హిందువులు మనుషులు కదా, హిందువులు బతకూడదా? అసలు మత ఆధారితం ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది? ఆఘమేఘాల మీద రాజ్యాంగంలో భారతదేశం సెక్యులర్ కంట్రీ అని చెప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అన్ని రోజులకి ప్రవేశికనే మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా చాలా ఆర్టికల్ 317 కూడా మోదీ మరోసారి గుర్తు చేసినట్టున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఈ దేశంలో ఈ సెక్యులర్ అంటే అసలు అద్వానీ రథయాత్ర చేశారు సోమనాథ్ నుంచి. ఆ రథయాత్ర నుంచి కొంచెం కౌంట్ డౌన్ మొదలైందని చెప్పొచ్చు ఆ సెక్యులర్ అనే దీనికి. ఇంకా దారుణాలు జరిగినాయి అంతకుముందు. లేదంటే అన్నిసార్లు రాజ్యాంగ సవరణలు చేసి వీళ్ళు దేశం కోసము పనికొచ్చే సవరణలు అయితే అవి కావు. అదే విషయాన్ని ఆయన చెప్తూ వచ్చిన మళ్ళీ మేము రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళమని. మేము ఇప్పుడు కాదు, బీజం ఎప్పుడో మొదలైంది. 1932లో ఏప్రిల్లో అనుకుంటా, 1932 ఏప్రిల్లోనే, స్వతంత్రానికి ముందే బ్రిటిష్ ప్రధాని ఒక కమ్యూనల్ అవార్డ్స్ పేరుతో ఒక బిల్లు తీసుకొచ్చిండు. దాన్ని బట్టి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు మతం ఆధారంగా. ఇంకా 2011లో అందరికీ తెలుసు, ది గ్రేట్ మన్మోహన్ సింగ్ కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ అందరికీ తెలుసు. వీళ్ళు రాజ్యాంగాన్ని రక్షిస్తారా? ఒక మతం కోసం, ఒక మతం ఓట్ల కోసం మైనార్టీల సంతుష్టీకరణ రాజకీయాలను చేస్తున్న వీళ్ళు రాజ్యాంగం గురించి, రాజ్యాంగ హక్కుల గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. చాలా సిగ్గుచేటు. ఈరోజు భారతీయులు సెక్యులరిస్టును అని చెప్పుకోకపోతే నన్ను తక్కువ చూస్తారేమో, సెకండ్ గ్రేడ్ పౌరుడిగా భావిస్తారేమో, నేను గ్రేట్ కాదేమో, నేను సెక్యులరిస్టును అని చెప్పుకుంటేనే గ్రేట్ అన్న పరిస్థితికి, ఒక దౌర్భాగ్య స్థితికి ఈ దేశం చేరింది కదా. మనం ఏమైనా పర్లేదు, మైనార్టీల రక్షణ ముఖ్యం, మైనార్టీలకే వాక్ స్వాతంత్రం ఉంది, మైనార్టీలు ఏదైనా చేయగలరు, మన ప్రార్థనా స్థలాలు ఏమైనా పర్లేదు, మన మనోభావాల్ని ఎవడు దెబ్బతీసినా పర్లేదు, మన గురించి ఎవడు హేళనగా మాట్లాడినా పర్లేదు, మన గురించి ఎవడేమన్నా పర్లేదు, మనల్ని చంపినా పర్లేదు, పాపం లేదు, కానీ మైనార్టీల రక్షణ ముఖ్యమనే స్థితికి ఒక మనస్తత్వం ఇప్పుడు సెక్యులర్లకు సెక్యులర్గా మారిన హిందువులకు తయారైంది కదా. తేజస్వి సూర్య కూడా అన్నారు కదా, చాలా ఆవేదనగా మాట్లాడారు ఆయన. ఏ క్రిస్టియన్ వాంట్స్ టు బి ఏ ట్రూ క్రిస్టియన్, ఏ ముస్లిం వాంట్స్ టు బి ఏ ట్రూ ముస్లిం,
బట్ ఏ హిందూ డస్ నాట్ వాంట్స్ టు బి ఏ ట్రూ హిందూ. హీ వాంట్స్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ ట్రూ సెక్యులర్. హిందూ వాంట్స్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ ట్రూ సెక్యులర్ అన్నాడు ఆయన. ఈ దేశంలో ముస్లిం ఒక నిజమైన ముస్లింగా ఉండాలనుకుంటున్నాడు, క్రిస్టియన్ ఒక నిజమైన క్రిస్టియన్గా ఉండాలనుకుంటున్నాడు, కానీ హిందువు ఈ దేశంలో సెక్యులర్గా ఉండాలనుకుంటున్నాడు. అది చెప్పుకోవడానికి అది ఎట్లయితేనే నీ గ్రేట్ అనే భావనతో వాడున్నాడని చెప్పారు ఆయన. అంత దౌర్భాగ్య స్థితికి ఈ దేశంలోని హిందువులు నెట్టివేయబడ్డరు కాంగ్రెస్ వల్ల. రాహుల్ గాంధీ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ స్పీచ్ కూడా మీరు వినే ఉంటారు. సావర్కర్ని ఆయన ఏదో అనే ప్రయత్నం చేసిండ్రు. ఈ రాజ్యాంగంలో భారతీయతే లేదని సావర్కర్ అన్నారు. ఇంకేదేదో ఆయన త్యాగాన్ని చాలా తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసిండ్రు రాహుల్ గాంధీ. 2 జీవిత ఖైదులు పడ్డాయి సావర్కర్కి. అండమాన్లో చిత్రహింసలు పెట్టారు వీర సావర్కర్ని. అలాంటి ఆయన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసిండ్రు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సావర్కర్ జైలు శిక్ష రద్దు చేయలేదు ది గ్రేట్ నెహ్రూ, ఈ కాంగ్రెస్ పార్టీ. మనకు స్వతంత్రం వచ్చి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన శిక్షను రద్దు చేయలేదు. ఎంత అన్యాయమో చూడండి అసలు. బ్రిటిష్ వాడు విధించిన ఖైదును కంటిన్యూ చేశారు కాంగ్రెస్ వాళ్ళు సావర్కర్ విషయంలో. అదే రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ. రజాకార్లు అంటే తెలియని వాళ్ళు ఉండరు. నైజాం స్టేట్లో అరాచకాలకు పాల్పడి హిందూ అమ్మల మీద అనేక అకృత్యాలకు పాల్పడి అమానుష ఒక రాక్షస కాండకు పాల్పడ్డ రజ్వీని మాత్రం పెద్ద వెహికల్ నిండా నగలు, బంగారము, నగలు ఇచ్చి పంపించి పాకిస్తాన్లో చక్కగా సాగనంపొచ్చాడు. ఇదే నెహ్రూ. ఇది వీళ్ళ చరిత్ర. ఇంకా చాలా ఉంది. ఇందాక చెప్పినట్టు రాస్తే రామాయణం అంతా, చదివితే భాగవతం అంతా, భారతం అంతా అవుతుంది వీళ్ళ కథ. బంగ్లాదేశ్తో యుద్ధంలో 93,000 మంది సైనికులు పట్టుబడ్డారు, పాకిస్తాన్ సైనికులు. ఎందుకు విడిచిపెట్టినట్టు ఇందిరాగాంధీ? పార్లమెంట్తో అది కూడా ఎలాంటి చర్చ లేకుండా, ఎవరిని సంప్రదించకుండా బిర్యానీ తినిపించి వాళ్ళకి 93,000 మంది పాకిస్తాన్ సైనికులకు అప్పచెప్పింది. మంచి అవకాశం అసలు. అదే సందు పాకిస్తాన్ మీద ఇదికి. వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారు, వీళ్ళు రాజ్యాంగ పరిరక్షణ. కానీ నాకు భలే అనిపించింది, కొన్నే మాట్లాడారు మోదీ గారు, చాలా తక్కువ మాట్లాడారు. కాంగ్రెస్ ఈ దేశానికి చేసిన ద్రోహాన్ని, రాజ్యాంగం విషయంలో వాళ్ళ దృక్కోణాన్ని, సవరణల పేరుతో చేసిన వాళ్ళ అరాచక కాండని, 4 తరాలు ఏం చేసాయో చెప్పారు. కానీ ఇంకా చాలా ఉంది. ఆ మాత్రం మోదీ మాట్లాడిన స్పీచ్ ఉంటుంది, సంసద్ దాంట్లో ఉంటుంది, వినొచ్చు. ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాలు చెప్పండి. థ్యాంక్ యూ.